హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 2 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మనకి వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు మనకి మొట్టమొదటి అంశం ఏది అంటే చైనా. సో చైనా దేశం మరొకసారి మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాలలో ముఖ్యమైనది మనకి చైనా దేశంగా తీసుకుంటాం. సో ఇటీవల కాలంలో నిన్నటి రోజున కూడా మనకి చైనా అనేది వార్తలో నిలుస్తుంది. సో ప్రతిరోజు కూడా అంటే తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏ అంశాలు అయితే తరచూ వార్తలో నిలుస్తున్నాయో అటువంటి అంశాలు మనకి ప్రత్యేకంగా చూడండి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరలా మనకి చైనా అనేది వార్తలో నిలిచింది. ఎలా అంటే చైనా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి ఒక విషయంలో వార్తలో నిలవడం అయితే జరిగింది. అది ఏంటి అంటే చైనాలో మరో కొత్త వైరస్ ప్రపంచంలోనే తొలి కేసు నమోదు. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త రకమైనటువంటి వైరస్ అనేది రావడం జరిగింది. అది కూడా ఒక కేసు అనేది మనకి చైనా దేశంలోనే వెలువడడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి అంశాలతోటి వార్తలు నిలిచింది. కొత్త రకపు బర్డ్ ఫ్లూ కేస్ అనేది మనకి ఈ యొక్క వైరస్ అనేది ఈ రోజు మనకి చైనాలో వెలువడడం అయితే జరిగింది. సో కొత్త రకపు బర్డ్ ఫ్లూ అని చెప్పాం. సో బర్డ్ ఫ్లూస్ అంటే మనకి పక్షులలో వ్యాపించేటువంటి ఒక వ్యాధి. సో ఆ యొక్క వ్యాధి అనేది మనకి ఈ రోజు మరలా కొత్త రకపు బర్డ్ ఫ్లూని ఈ రోజు మనకి చైనా దేశంలో కనుగొనడం అయితే జరిగింది. సో చైనా దేశంలో పక్షులలో ఒక కొత్త రకపు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఈ రోజు వ్యాప్తి చెందుతూ వార్తలు నిలిచింది. సో ఒక రకమైనటువంటి ఒక కేసు కూడా మనకి ఈ రోజు నమోదవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ కానీ ఏ వ్యాధి అయినా సరే ఒక వైరస్ ద్వారా లేదా ఒక క్రిమి వల్ల వ్యాధి చెందడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క వైరస్ ఏంటి, ఏ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అంటే మనకి ఈ రోజు తీసుకుంటే H10N3 అని చెప్పే ఒక వైరస్ వల్ల వచ్చేటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి అని చెప్పవచ్చు. మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క వైరస్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎక్కువగా ఈ యొక్క వైరస్కి సంబంధించిన నామధేయాలు ఏ అయితే ఉంటాయో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మనకి ఎక్కువగా కూడా ఏ వైరస్ ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందింది, ఇది వ్యాప్తి చెందడానికి గల కారణం ఏమిటి, ఏ వైరస్ అందుకు గల కారణం అని చెప్పి సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో తీసుకుంటే మనకి ఈ రోజు H10N3 అని చెప్పి ఒక వైరస్ వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి, ఈ యొక్క కొత్త రకపు వ్యాధి మనకి బర్డ్ ఫ్లూ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క బర్డ్ ఫ్లూకి సంబంధించి మనకి ఎక్కడ వచ్చింది ఈ వ్యాధి అనేది, ఏ దేశంలో వచ్చింది అంటే చైనా దేశంలో వచ్చింది. అండ్ చైనా దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది అంటే జియాంగ్ ప్రావిన్స్. సో చైనా దేశంలో ఉన్నటువంటి జియాంగ్ ప్రావిన్స్ అనే ఒక ప్రాంతంలో ఒక సిటీలో మనకి ఇది వ్యాప్తి చెందడం అయితే జరిగింది. మొట్టమొదటి కేసు ఒక ఫేమస్ సిటీ అని చెప్పవచ్చు, జియాంగ్ అని చెప్పి. సో జియాంగ్ ప్రావిన్స్ అన్నాం. సో మన దేశంలో తీసుకుంటే రాష్ట్రాలు కానీ లేదా ఒక ప్రాంతాలు ఎలా అయితే చెప్పుకుంటాం, సో అటువంటి విధంగా తీసుకుంటే చైనా దేశం పరంగా వీటిని ప్రావిన్స్ అని చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్లో ఈ యొక్క మొట్టమొదటి కేసు ఒక ఫేమస్ సిటీలో దీని యొక్క కేసు అనేది నమోదవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఈ యొక్క జియాంగ్ జింగ్ అని చెప్పి ఒక ప్రాంతంలో జంగ్ జియాంగ్ అని చెప్పి ఒక ప్రాంతం అని చెప్పి చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో అటువంటి ఫేమస్ సిటీగా చెప్పుకోవచ్చు. సో అటువంటి ఫేమస్ సిటీకి సంబంధించి యొక్క జియాంగ్ ప్రావిన్స్, అటువంటి ఫేమస్ సిటీలో ఉన్నటువంటి యొక్క జియాంగ్ ప్రావిన్స్ ఇది మనకి ఎక్కడ ఉందంటే చైనా దేశంలో ఉంది. సో దీనిలో ఈ యొక్క మొట్టమొదటి కేసు అనేది నమోదవడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి కాలుష్యమైనటువంటి ప్రాంతాలు, సో అత్యంత కాలుష్య నగరాలు అని చెప్పి టాప్ 10 ప్లేసెస్లో ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పి మనం ఇటీవల కాలంలో మన యొక్క క్లాస్లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క కాలుష్య ప్రాంతాల్లో మనకి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి సో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే టాప్ 30 ప్లేసెస్లో ఒకటి ఏంటి అంటే జియాంగ్. సో ఆ యొక్క ఫేమస్ సిటీ అయినటువంటి ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్లో మొట్టమొదటి కేసు అనేది ఈ యొక్క కొత్త రకపు బర్డ్ ఫ్లూ వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అనేది వ్యాప్తి చెందడం అయితే జరిగింది. సో ఇది ఏ రకపు వైరస్ వల్ల వస్తుంది అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వల్ల ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం లాస్ట్ ఏప్రిల్లో చూస్తే మనకి బర్డ్ ఫ్లూ వైరస్ అని చెప్పి H5N6 అనే ఒక వైరస్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒక నెల అంటే మనం ఏప్రిల్ మాసంలో ఈ యొక్క H5N6 అని చెప్పి ఒక బర్డ్ ఫ్లూ వైరస్ గురించి కూడా చూసాం. అనేది మనకి మెయిన్గా తీసుకుంటే అది యొక్క మనకి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్. అండ్ ఈ రోజు మనకి వార్తలు ఇచ్చినటువంటి ఒక కొత్త రకపు వైరస్ ఏంటి అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వేరియంట్ అనేది వార్తలు ఇచ్చింది.
ఎప్పుడూ కూడా మనకి ఈ యొక్క వైరస్కి సంబంధించి వివిధ రకాలైన వేరియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి వేరియంట్ని కలిగకుండా వివిధ రకాలైనటువంటి వేరియంట్స్ అనేది రకరకాల వేరియంట్స్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కరోనా వైరస్కి సంబంధించి కూడా ఎన్నో రకాల వేరియంట్స్ ఉన్నాయని చెప్పి మనం ఇటీవల కాలంలో చూసాం. అండ్ మెయిన్గా దానిలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వైరస్ ఏంటి అండ్ ఏ విధంగా వ్యాప్తి చెంది ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే మనకి H10N3 అని చెప్పి ఒక వైరస్ వేరియంట్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ బర్డ్ ఫ్లూ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ఒకటి ఏంటి అంటే రష్యా ఫ్లూ. చాలా ఇంపార్టెంట్, రష్యన్ ఫ్లూ అని చెప్పి ప్రస్తావిస్తామంటాం. ఎందుకంటే H1N1 అండ్ H3N2 అని చెప్పి అండ్ మనకి వేరియస్ రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. సో వివిధ రకాలైనటువంటి వేరియంట్ వైరస్లను మనం మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది దేని నుంచి వచ్చిందంటే పందుల నుండి మానవునికి సోకే వ్యాధిగా చెప్పుకోవచ్చు. సో పందుల నుండి మానవులకు సోకే వ్యాధి అని చెప్పి చెప్పవచ్చు. అండ్ అప్పటి కాలంలో తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో ఆ కాలంలో చూస్తే H7N9 అని చెప్పి ఒక వైరస్ వల్ల మానవులు వచ్చేటువంటి ఒక వ్యాధిగా దీన్ని పరిగణించడం అయితే జరిగింది. సో ఈ కాలంలో మనకి ఈ రోజు ప్రస్తుతం తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాధి బర్డ్ ఫ్లూ అని చెప్పి ఒక కొత్త రకపు వ్యాధి రావడానికి గల వైరస్ ఏంటి అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వలన ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఇది పక్షుల్లో వచ్చేటువంటి వ్యాధి. దీన్ని మొట్టమొదట గుర్తించినటువంటి దేశం ఏది అంటే చైనా దేశంలో ఒక మొట్టమొదటి కేసు అనేది జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఒక అత్యంత ఫేమస్ సిటీలో ఈ యొక్క వ్యాధి అనేది దీని యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే దీని యొక్క లక్షణాలు అనేది కనపరచడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క కొత్త రకపు వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కేస్ అండ్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ అని పిలువబడేటువంటి చైనా దేశంలో దీన్ని గుర్తించడం అయితే జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు అండ్ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క చైనా దేశం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల కాలంలో చూసాం మనకి ఈ యొక్క వివిధ రకాలైన ఓన్ స్పేస్ స్టేషన్స్ని స్థాపించాలి అని చెప్పి ఒక అంశంతో చైనా ఆరంభించినటువంటి న్యూ శాటిలైట్ అని చెప్పి అండ్ శాటిలైట్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓన్ స్పేస్ సెంటర్ని నిర్మించాలనుకున్నటువంటి దేశంగా మనకి చైనా పేరు ప్రఖ్యాతులు పొందింది. అండ్ దాని కొరకు ఎన్నో పరిశోధనలు సాగించింది. అండ్ అదేవిధంగా స్పేస్ సెంటర్కి కూడా దాన్ని పంపించడం జరిగింది అని చెప్పి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నిన్నటి రోజున కూడా తీసుకుంటే న్యూ చైల్డ్ స్కీమ్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి స్టార్టింగ్లో వచ్చేసరికి 1 చైల్డ్ అండ్ నో మోర్ అని చెప్పి అండ్ నెక్స్ట్ 1 or 2 చిల్డ్రన్స్ అని చెప్పి అండ్ నౌ వచ్చేసరికి 2 to 3 చిల్డ్రన్స్ అని చెప్పి ఒక చైనాస్ న్యూ చైల్డ్ స్కీమ్ తోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎందువల్ల ఈ చైనాస్ న్యూ చైల్డ్ స్కీమ్ అనేది మనకి నిలవడం జరిగింది అని చెప్పి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క యూత్ అనేది అక్కడ తగ్గిపోవడం అండ్ వృద్ధుల సంఖ్య దాదాపు క్రమేణా పెరిగిపోవడం అండ్ యొక్క ఎవరైతే ఉంటారో యొక్క యంగర్స్ అని చెప్పేవారు సో వారి యొక్క సంఖ్య అనేది నానాటికి తగ్గిపోవడంతో ఈ యొక్క డిసిషన్ అనేది ఆ యొక్క ప్రభుత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ యొక్క చైనా దేశం తీసుకున్నటువంటి ఆ యొక్క చైనాస్ న్యూ చైల్డ్ పాలసీ మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో అటువంటి అంశాలతో తరచూ వార్తలో నిలిచినటువంటి అంశం ఏది అంటే మనకి ఈ యొక్క చైనా దేశం. సో ఈ రోజు మనకి ప్రపంచంలోనే మొదటి అంశం అండ్ కొత్త రకపు వైరస్తో వార్తలో నిలిచిందని చెప్పి ఈ రోజు మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క వైరస్లు కావచ్చు అండ్ వేరియంట్స్కి సంబంధించి కావచ్చు అండ్ ఈ కొత్త రకపు వైరస్ ఏవి వస్తున్నాయి సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాటి పట్ల శ్రద్ధ వహించండి. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క వైరస్లకు సంబంధించినటువంటి అంశాలు కరోనా తరువాత కాలంలో మనకి ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ వ్యాక్సినేషన్ పట్ల కావచ్చు ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క వైరస్కి సంబంధించి సో ఈ యొక్క వేరియంట్ వైరస్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి చైనా దేశానికి సంబంధించి ప్రపంచంలో మొదటిసారి ఒక కొత్త రకపు వైరస్తో వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే WHO. సో WHO మనకి ఈ రోజు వార్తలో నిలిచింది చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పి చెప్పవచ్చు. ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఇటీవల కాలంలో ప్రతిరోజు తరచూ వార్తలో నిలుస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఏ వ్యాధి అనేది మనకి అంత భారతదేశానికి కావచ్చు అన్ని దేశాలని కావచ్చు ప్రపంచాన్ని కూడా మనకి వణికిస్తున్నటువంటి ఒక వైరస్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క వైరస్కి సంబంధించి మనకి ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క WHO వార్తలో నిలవడం అయితే జరిగింది. సో కరోనా వేరియంట్స్కి సంబంధించి ఒక కొత్త రకపు వేరియంట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కరోనాకి సంబంధించి ఇప్పుడు కూడా చూసాం. సో మరలా చూస్తే కరోనా వేరియంట్స్ అని చెప్పి ఒక కొత్త
వార్తలో నిలుస్తుంది. ప్రస్తుతం వరకు కూడా మనకి ఒక కరోనా వైరస్ ఏ విధంగా ఒక వేరియంట్, ప్రస్తుతం కరోనా వేరియంట్ని ఏమని చెప్తామంటే V1617 అని చెప్పి ఒక వేరియంట్గా ఈరోజు ప్రస్తుతం మనకి ఈ విధంగా చలామణి అవుతుంది. అనేక దేశాల్లో ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు. దాదాపుగా ఉన్నటువంటి 54 దేశాల్లో కరోనా వ్యాధి అనేది ప్రస్తుతం దీని యొక్క ప్రభావితాన్ని చూపుతుందని చెప్పవచ్చు. అండ్ దీనిని చూస్తే భారత రకపు వైరస్ అని చెప్పి ఇటీవల కాలంలో పిలిచేవారు. ఎవరైనా సరే అలా పిలిస్తే సహించేది లేదు అని చెప్పి మన భారత ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది కేవలం భారతదేశం నుంచి మాత్రమే వచ్చింది కాదు, అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావితం ఉంది. కేవలం భారత్కి ప్రమేయమైనది కాదు అని చెప్పి, సో దానిని ఆ విధంగా పిలవవద్దు అని చెప్పి ఖండిస్తూ వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరలా మనకి యొక్క WHO కూడా ఈ యొక్క అంశాన్ని ఖండిస్తూ ఇది భారత్కి మాత్రమే పరిమితమైనది కాదు, కాబట్టి భారత్ వైరస్ అని చెప్పే పేరుతో దీనిని పిలవకండి అని చెప్పి వారు ఈరోజు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. టోటల్గా మనకి ఇప్పటికీ దీని యొక్క మొత్తం యొక్క వ్యాప్తి చూసుకుంటే 54 దేశాల్లో యొక్క కరోనా ప్రభావితం అనేది ఉంది. సో అనేక దేశాల్లో దీని వలన ప్రభావితం అయి ఉన్నాయి అండ్ పీడింపబడుతున్నాయి. సో ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి వైరస్గా దీన్ని పేర్కొన్నారని చెప్పి ప్రస్తుతం దీనికి కొన్ని నామకరణాలు కూడా పెట్టడం అయితే జరిగింది. B16171 అంటే ఫస్ట్ వేవ్ కప్పా పేరుగా, అండ్ B16172 అంటే సెకండ్ వేవ్కి సంబంధించి డెల్టా కప్పా వేరుగా, అంటే మనకి గ్రీస్ అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి ఒక పదాలు అని చెప్పి వాడడం జరుగుతుంది. సో అటువంటి పదాలు చూసుకుంటే మనకి 1617 ఫస్ట్ వేవ్కి సంబంధించి కప్పా పేరుగా, అండ్ B1617 సెకండ్ వేవ్కి సంబంధించి డెల్టా కప్పా పేరుగా. సో ఈ వివిధ రకాలైనటువంటి పేర్లతోటి ఈ యొక్క అంశం అనేది పిలువబడుతుంది. సో ఈ రోజు యొక్క WHO ఈ విధమైనటువంటి యొక్క పేర్లతో దీనిని నామకరణం చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క పేర్లకు సంబంధించి అండ్ శాస్త్రీయ నామాలకు సంబంధించి ఏ అంశాలు అయితే వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాలు అనేవి మనకి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి WHOకి సంబంధించి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించినటువంటి ఒక సంస్థకు సంబంధించి వెలువరించినటువంటి ఒక కీలకమైనటువంటి యొక్క నేమ్స్కి సంబంధించి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వజ్ర కవచ్. సో వజ్ర కవచ్ అని చెప్పి ఒక పేరుతోటి మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. నూతనంగా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డిస్ఇన్ఫెక్టింగ్ అని చెప్పి చెప్పవచ్చు. సో డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ అని చెప్పి చెప్పవచ్చు. సో డిస్ఇన్ఫెక్టివ్ డివైస్గా ఈ రోజు మనకి యొక్క అంశం వార్తలో నిలుస్తుంది. ఏ విధంగా తీసుకున్నాము అంటే వజ్ర కవచ్ అనే పేరుతోటి నూతనమైనటువంటి డిస్ఇన్ఫెక్టివ్ డివైస్ అని చెప్పి చెప్తాం. నిధి ప్రయాస్ అని చెప్పి ఒక అంశంగా దీన్ని పేర్కొనడం అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో భాగంగా వజ్ర కవచ్ పేరుతో వార్తలు నిలిచింది. ఈ యొక్క వజ్ర కవచ్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో డాక్టర్లు ధరించేటువంటి మాస్కులు కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి వారు ఉపయోగించేటువంటి మాస్కులు కానీ కోట్స్ కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటిని కూడా కవచ్ అని చెప్పి చెప్తాం. సో వాటి అన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్టింగ్గా చూసుకుంటే, సో అటువంటి అంశాలకు తీసుకుంటే డిస్ఇన్ఫెక్టివ్ డివైస్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నిధి ప్రయాస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక వజ్ర కవచ్ అనే అంశం వార్తలో నిలిచింది. నిధి ప్రయాస్ అంటే మనకి నిధి ప్రయాస్ అనగా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మిక్సింగ్ ఇన్నోవేషన్ అని చెప్పి చెప్పొచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ హార్మోనిక్ ఇన్నోవేషన్ అని చెప్పి చెప్పొచ్చు. సో అటువంటి ఒక నిధి ప్రయాస్ అండ్ ప్రయాస్ తీసుకుంటే ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ అండ్ ఇన్క్యుబేటింగ్ అండ్ స్ట్రాట్స్ అని చెప్పి చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క నేమ్స్ అనేది ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి యొక్క నేమ్లు కావచ్చు, లేదంటే ఈ పేర్లకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మోసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పి, అండ్ నెక్స్ట్ ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ అండ్ ఇన్క్యుబేటింగ్ అండ్ స్టార్టర్స్ అని చెప్పే ఒక సంస్థ. సో ఈ యొక్క నిధి ప్రయాస్ అని చెప్పే ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క వజ్ర కవచ్ అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క వజ్ర కవచ్ అని చెప్పి తీసుకుంటే ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో యొక్క డాక్టర్లు ధరించేటువంటి మాస్కులు కానీ, వారు తీసుకున్నటువంటి జాగ్రత్తకు సంబంధించి అండ్ వారు నిర్వహించేటువంటి ఒక కోర్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి వీటన్నిటినీ కూడా మనం కవచ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క వజ్ర కవచ్ అంటే ఏంటి, దీనికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుతం డాక్టర్లు కావచ్చు, సైనికులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వైద్యులకు సంబంధించి కావచ్చు, సో వైద్య సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా
వైద్యానికి సంబంధించి పరికరాల కోసం అండ్ మెడిసిన్స్ కోసం వీరందరికీ డిస్ఇన్ఫెక్టివ్ అవ్వకుండా, అంటే వీరి డిస్ఇన్ఫెక్టివ్గా వాటిని క్లీన్ చేసే టైంలో కావచ్చు, వాటిని యూజ్ చేసేటప్పుడు కావచ్చు, సో అటువంటి ఒక డివైజే, డిస్ఇన్ఫెక్టింగ్ డివైజే మనకి ఈ యొక్క వజ్ర కవచ్. సో ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి ఒక డిస్ఇన్ఫెక్టింగ్ డివైజ్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, దీన్ని ప్రవేశపెట్టింది అండ్ దీని యొక్క ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని వెలువరించారు అంటే మనకి నిధి ప్రయాస్ అని చెప్పొచ్చు. ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, చాలా ఇంపార్టెంట్, ఏ సంస్థ ఆధ్వర్యంలో అండ్ ఎవరు నిర్వహించారు, లేదా ఏ మినిస్ట్రీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే నిధి ప్రయాస్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మోసింగ్ ఇన్నోవేషన్. అండ్ ప్రయాస్ వచ్చేసరికి ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ ఆస్పైరింగ్ ఇన్కబేటర్స్ అండ్ స్టార్టర్స్ అని చెప్పేటువంటి ఒక ప్రోగ్రామ్, నిధి ప్రోగ్రామ్ వారు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో కేవలం డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఈ యొక్క మందులు కావచ్చు, ఈ యొక్క పరికరాలకు సంబంధించి ఉపయోగించేటువంటి యొక్క అంశాలకు సంబంధించి ముఖ్యంగా వీటిని యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్. సో ఇటువంటి డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ అనేది యూజ్ చేయడం ద్వారా వారి యొక్క సంరక్షణ అండ్ దేశ సంరక్షణ కొరకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి ఒక పేరుతోటి ఈ యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ ని నిధి ప్రయాస్ అని చెప్పేవారు. అండ్ ఆ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా మనకి మెయిన్ గా తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రూపకల్పన చేసినటువంటి ఒక డివైస్ మనకి ఈ యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్. సో ఇది మనకి ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా దీన్ని మనం చెప్పుకుంటాం. సో ఇది మనకి వజ్ర కవచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే అంబీ ట్యాగ్ మనకి వార్తలో నిలిచింది. సో ఈ రోజు తీసుకుంటే మనకి అంబీ ట్యాగ్ అని చెప్పి ఒక అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. ఈ యొక్క అంబీ ట్యాగ్ అంటే ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ దీన్ని నిర్మించిన వారు ఎవరు, అండ్ దీని యొక్క రూపకల్పన ఎవరు అంటే ఐఐటి రోపర్. సో ఐఐటి రోపర్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసినటువంటి ఈ యొక్క అంబీ ట్యాగ్ మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క ఐఐటి రోపర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో మనకి యొక్క వార్తలో నిలిచినటువంటి అంశాలు యొక్క ఐఐటి రోపర్కి సంబంధిస్తే స్మోక్లెస్ క్రిమేషన్ అని చెప్పి ఒక సిస్టమ్ని తయారు చేసి వార్తలో నిలిచారు. స్మోక్లెస్ క్రిమేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఆ యొక్క కాలుష్యానికి సంబంధించి కావచ్చు, అండ్ ప్రస్తుతం దీని యొక్క దహన సంస్కారాలకు సంబంధించి సిద్ధంగా లేనటువంటి వీరందరి కొరకు కూడా ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ని తయారు చేసి వార్తలో నిలిచారు ఐఐటి రోపర్ వారు. సో ఐఐటి రోపర్ అనేది మనకి ఇటీవల కాలంలో స్మోక్లెస్ క్రిమేషన్కి సంబంధించి, అండ్ దీన్ని ఎక్కడ ఉంది అంటే మనకి పంజాబ్లో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఐఐటి రోపర్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క ఐఐటి రోపర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇటీవల కాలంలో చూసినటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ కావచ్చు, అండ్ వివిధ రకాలైనటువంటి అంశాలతో తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క ఐఐటి రోపర్ అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఐఐటి రోపర్ అనేది ఈ రోజు మనకి ఏ అంశంతో వార్తలో నిలిచింది అంటే అంబీ ట్యాగ్. సో అంబీ ట్యాగ్ అని చెప్పి ఒక అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క అంబీ ట్యాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్పెషల్గా మనకి తీసుకుంటే ఈ యొక్క అంబీ ట్యాగ్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ని మానిటైజ్ చేయడం కోసం. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో మనకి అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ యొక్క మెడిసిన్ కావచ్చు, లేదంటే ఒక వ్యాక్సినేషన్ తీసుకోవాలి అంటే, లేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా వ్యాక్సిన్, సో ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి ఇవ్వడం కోసం దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎటువంటి కండిషన్లో స్టోర్ చేయాలంటే ఒక క్లైమేటిక్ సిచ్యువేషన్లో మాత్రమే ఈ యొక్క బాక్స్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి యొక్క పరిస్థితులు, సమకాలీన పరిస్థితులు ఉన్నాయా లేదా, అండ్ ఎటువంటి వాతావరణ స్థితులు ఉన్నాయి, సో ఇటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి అండ్ మానిటర్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక డివైసే మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క డివైజెస్కి సంబంధించి చాలా అంశాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో డివైజెస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క అంబీ ట్యాగ్ వార్తలో నిలిచింది. అంబీ ట్యాగ్ మనకి యొక్క అట్మాస్ఫియర్ కండిషన్ని మానిటర్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక ట్యాగ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక డివైస్ అని చెప్పవచ్చు. ఒక సింపుల్ డివైస్ ఏంటి అంటే మనకి యొక్క అంబీ ట్యాగ్ అట్మాస్ఫియర్ కండిషన్ని మానిటర్ చేయడం కోసం ఉపయోగించేది. అండ్ మెయిన్గా వ్యాక్సిన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి వీటిని నిర్ణీత టెంపరేచర్లో మాత్రమే ఉంచాలి అని చెప్పి, ఒక భద్రపరచాలి అని చెప్పి ఒక కండిషన్, ఒక క్లైమేటిక్ కండిషన్ అనేది మనకి ఉంటుంది. సో దానికి సంబంధించి కావచ్చు, అండ్ వివిధ రకాలైనటువంటి ఒక అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేది మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మానిటర్ చేసేటువంటి ఒక డివైజే మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్. సో దీన్ని ఎవరు రూపకల్పన చేశారు అంటే మనకి దీనిని ఐఐటి రోపర్ శాస్త్రవేత్తలు నిర్మించి వార్తలు నిలిచారు.
ఇచ్చారు. ఇటీవల కాలంలో కూడా మన ఈ యొక్క ఐఐటీస్ అనేది తరచూ వార్తలు వస్తుంది. ఐఐటి బాంబే అండ్ ఐఐటి మద్రాస్ అని చెప్పి, అండ్ ఈ రోజు తీసుకుంటే ఐఐటి రోపార్ కూడా మనకి ఇటీవల కాలంలో ఒక అంశంతో వార్తలు నిలిచిందని చెప్పాం. స్మోక్లెస్ క్రిమేషన్ తో ఈ యొక్క ఐఐటి రోపార్ అనేది వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి యొక్క పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క ఐఐటి రోపార్ వారు రూపకల్పన చేసినటువంటి అంబీ ట్యాగ్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్ ఉపయోగం ఏంటి అంటే, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ లో ఉన్నటువంటి దీనిని మానిటర్ చేయడం కోసం. సో ఈ యొక్క ముఖ్యమైన అంశంతో ఈ యొక్క అంబీ ట్యాగ్ అయినటువంటి ఒక డివైస్ని ఈరోజు ఐఐటి రోపార్ వారు తయారు చేసి వార్తలు ఇచ్చారు. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి యొక్క ఐఐటీస్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ యొక్క ఐఐటీస్కి సంబంధించి వస్తున్నటువంటి అంశాల పట్ల కావచ్చు, అండ్ ఐఐటీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సైంటిస్ట్కి సంబంధించి రూపకల్పన చేసేటువంటి ఒక డివైజెస్కి సంబంధించి ఈ అంశాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి అంబీ ట్యాగ్ డివైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం, మరొకమైనటువంటి ఏంటి అంటే ఢిల్లీ వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఒక కేంద్ర పాలిత ప్రాంతము అని చెప్పి చెప్పవచ్చు. సో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమైనది మనకి ఢిల్లీ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క ఢిల్లీకి సంబంధించి మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో ఢిల్లీ కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. హైకోర్ట్స్కి సంబంధించి అండ్ ఢిల్లీ కోర్టులో మనకి వివిధ రకాల పిటిషన్స్కి సంబంధించి, అండ్ ఇటీవల కాలంలో భారత్కి సంబంధించి కూడా మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో ఇటువంటి యొక్క ఢిల్లీకి సంబంధించి తరచూ వార్తలు వస్తుంది కనుక ఇటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఢిల్లీ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా అండ్ వివిధ రకాలైన పేర్లతోటి లాక్డౌన్ని విధించడం, సో ఇటువంటి అంశాలతో మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఈ రోజు మనకి తీసుకుంటే ఏ విధంగా నిలిచింది అంటే ఆన్లైన్ మద్యం. సో చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ మద్యం విక్రయం అనే ఒక పేరుతోటి ఈ రోజు మనకి ఒక ఢిల్లీ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం, ఈ యొక్క ఆన్లైన్ డోర్ డెలివరీ ఫెసిలిటీని అందించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్. చాలా ఇంపార్టెంట్, ఒక మద్యబాబుల కొరకు ఉపయోగించేటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే నిర్మించి ఈ యొక్క వారి యొక్క మందుని వారి యొక్క హోమ్ డెలివరీకే అందించడం అనేది జరుగుతుంది అని చెప్పి, సో అటువంటి రాష్ట్రాల జాబితాలోకి ఈరోజు తీసుకుంటే మనకి ఢిల్లీ కూడా చేరడం అనేది జరిగింది. సో ఢిల్లీ మనకి ఈరోజు ఒక నూతనమైనటువంటి ప్రకటన చేస్తూ వార్తలు నిలిచింది. ఆన్లైన్ మద్యం విక్రయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏ విధంగా తీసుకుందో ఆ విధమైనటువంటి అంశంతో ఈ యొక్క ఆన్లైన్ మద్యం విక్రయాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి ఒక ఫెసిలిటీని కల్పిస్తూ మనకి ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఎవరైతే ఒక మద్యం అయితే అవసరమైందో సో వారి ఇంటి వద్దకే దాన్ని తెప్పించుకునే విధంగా డోర్ డెలివరీ ఫెసిలిటీస్ని కల్పిస్తూ ఈ రోజు మనకి ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో ఎందుకు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో అధికంగా ఈ యొక్క వ్యక్తులు అనేవారు బయట నిలవడం కానీ లేదంటే తిరగడం, సో ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సో మద్యాన్ని వారి యొక్క ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తూ అండ్ జన నివాసాలను తక్కువ చేసేందుకు గాను ఈ యొక్క కరోనా అరికట్టేందుకు గాను ఈ రోజు మనకి యొక్క ఆన్లైన్ మద్యం విక్రయాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం వార్తలో నిలిచింది. సో ఇది మనకి యొక్క ఆన్లైన్ డోర్ డెలివరీ ఫెసిలిటీ. అండ్ దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే వారి యొక్క మెయిల్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక మెసేజింగ్ సిస్టమ్ ద్వారా కాదు, లేదంటే ఒక కాల్లా కాకుండా ఇలా వివిధ రకాలైనటువంటి యొక్క ప్రస్తుతం ఉపయోగించేటువంటి ఈ అంశాల ద్వారా దీనిని ఆర్డర్ చేసుకొని వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఫెసిలిటీస్ని కలిగించుకున్నటువంటి ఒక మద్యం విక్రయాన్ని ప్రారంభించి ఢిల్లీ ప్రభుత్వం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి యొక్క మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే కోవిడ్-19 ట్రీట్మెంట్. చాలా ఇంపార్టెంట్, మనకి ఒక కరోనా కాలంలో కోవిడ్కి సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే అది చిన్నదైనా వ్యాక్సినేషన్ కావచ్చు, లేదంటే ఒక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, లేదంటే ఒక డివైస్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి అంశం వచ్చినా సరే ఆ అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఏంటి అంటే కోవిడ్-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. కోవిడ్-19 ట్రీట్మెంట్ లోన్ వెంటిలేటర్స్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఈ యొక్క కరోనా కాలంలో యొక్క వైద్యం కావాల్సి వస్తుందో అండ్ ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఏ యొక్క అంశానికైనా మనీ అనేది అవసరమైతే వైద్య సదుపాయాలకు కావచ్చు, మెడిసిన్స్కి కావచ్చు, లేదా ఈ కరోనా కాలంలో అవసరమైనటువంటి ఈ వైద్య పరికరాలు, సో వీటన్నిటికీ సంబంధించి లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి దాని యొక్క మీనింగ్. సో అక్కడే మనకి అర్థమవుతుంది కోవిడ్-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పి. సో కోవిడ్-19 ట్రీట్మెంట్ అంటే కరోనా కాలంలో యొక్క మందులకు సంబంధించి లేదా మెడిసిన్స్ యొక్క మొత్తం వెంటిలేటర్స్కి కానీ వివిధ రకాలైనటువంటి కారణాలకు సో వారికి లోన్ అనేది ఇస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క దేని యొక్క సంస్థ నిర్వహిస్తుంది అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్.
చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి బ్యాంక్ ఏంటి అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. అండ్ ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే మనకి 1946వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అని చెప్పి. సో ఇటీవల కాలంలో బ్యాంకులకు సంబంధించి కూడా వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రస్తుతం దీని యొక్క చీఫ్ ఎవరు అంటే శ్రీ సునీల్ మెహతా గారు. ఎందుకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క ఇండియన్ బ్యాంక్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలు మనకి తరచూ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ముంబై అండ్ దీన్ని 1946వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి చీఫ్ ఎవరు అంటే శ్రీ సునీల్ మెహతా గారు దీనికి ప్రస్తుతం చీఫ్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఇండియన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి COVID-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో వైద్యానికి అవసరమైనటువంటి ఏ యొక్క అంశాన్ని కూడా సో దానికి సంబంధించిన లోన్స్ కానీ అండ్ వారికి కావాల్సిన మనీని కానీ ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి ఒక అంశం అని చెప్పి చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. అనేక విధాలుగా లోన్స్ని అందించడం అండ్ వారికి కావాల్సిన వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, కాన్సన్ట్రేటర్స్ని, సో మెడిసిన్స్ని ఇంటి వద్దకే ఉచితంగా డోర్ డెలివరీ చేసేటువంటి ఫెసిలిటీస్ని కూడా కలిగి ఉంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అనేది వారికి ఓన్గా లోన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అంశాలతో COVID-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పే అంశంతో మనకి ఈ రోజు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే యూట్యూబ్. సో యూట్యూబ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం మనకి వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్లో ఛానల్స్ అనేది స్టార్ట్ చేస్తూ మనీని ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో ఇదొక సంస్థ మనకి మెయిన్గా తీసుకుంటే మనకి మనీని ఎర్న్ చేసుకునేందుకు ఒక ఉపయోగపడే ఒక వ్యవస్థగా కూడా ఇటీవల కాలంలో మారింది. సో చాలా మంది ఛానల్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. సో ఆ యొక్క ఆదాయానికి సంబంధించి ఈ రోజు అమెరికన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వీరి మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం చేసింది. అది ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నారో, సో ఎవరైతే ఇన్కమ్ని సంపాదిస్తున్నారో సో వారికి సంబంధించి ట్యాక్స్ రూపంలో యూట్యూబ్ అని చెప్పి వారు యూట్యూబ్ ద్వారా ఏం చేసేటువంటి మనీ రెవెన్యూకి సంబంధించి కూడా ట్యాక్స్ను పే చేయాలి. సో ఇప్పటి వరకు కూడా మనకి యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయడం అనేది జరగదు. సో ఎవరైతే యొక్క ఎర్న్ అనేది యూట్యూబ్ నుంచి చేసుకున్నారో సో ఆ యొక్క మనీకి సంబంధించి ఎటువంటి లావాదేవీలు మనకి ఏ విధంగా కూడా మనం యొక్క ట్యాక్స్ అనేది చెల్లించట్లేదు. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఈ యొక్క ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఈ యొక్క కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ మనకి ఈ యొక్క అమెరికా ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఏ విధంగా అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో యూట్యూబ్ అనేది మనకి యొక్క అత్యంత పాపులారిటీ సంపాదించుకుంది అండ్ దీని ద్వారా అనేక మంది యొక్క ఛానల్స్ ద్వారా మనీని ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో యొక్క మనీకి సంబంధించి ట్యాక్స్ అనేది చెల్లించాలి అని చెప్పి అమెరికన్ ట్యాక్స్ లా అని చెప్పి ఒక లా ఆధారంగా మనకి మెయిన్గా తీసుకుంటే ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ ఆధారంగా ఈ యొక్క ట్యాక్స్ని విధించడం అయితే జరిగింది. సో 24% అనేది వారి యొక్క రెవెన్యూలో చెల్లించాలి. అంటే 100 రూపాయలు 24 రూపాయలు అనేది ఒక ట్యాక్స్ రూపంలో చెల్లించాలి అండ్ పే చేయాలి అని చెప్పి ఈ రోజు ఈ యొక్క అమెరికా ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలకమైన నిర్ణయం మనకి వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు యూట్యూబ్కి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. సో ఇది మనకి అంతర్జాతీయ అంశాలు. అండ్ రాష్ట్రీయ అంశాలకు వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అంశం ఏది అంటే ఆనందయ్య గారి మందు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ అంశంతో అంటే మనకి మెయిన్గా తీసుకుంటే నిన్నటి రోజున చూసాం ఆనందయ్య గారికి మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అని చెప్పి. సో ఆ యొక్క అంశానికి సంబంధించి మరలా మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పి చెప్పవచ్చు వీరు ఈ రోజు మనకి ఆనందయ్య గారు చూసుకుంటే. సో ఈ యొక్క మందుకి విపరీతంగా మనకి యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో ప్రస్తుతం ప్రభుత్వం కూడా యొక్క ఆమోదాన్ని తెలపడం అయితే జరిగింది. సో ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ మందుకు విపరీతంగా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో మెయిన్గా తీసుకుంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేకులు కూడా మనకి ఈ యొక్క ఆనందయ్య గారి దగ్గరికి ఈ యొక్క మందు కారణంగా రావడం అయితే జరుగుతుంది. సో ఆ విషయానికి సంబంధించి నిన్నటి రోజున మనకి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే వెలువడింది. సో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి
మనకి చక్రధర్ బాబు గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేస్తూ వార్తలు ఇచ్చారు. ఏంటి అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఎవరైతే ఇటువంటి ప్రాంతాల నుంచి సుదూరమైన ప్రాంతాల నుంచి వస్తున్నారో సో అటువంటి ప్రాంతాల నుంచి రావడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సో ఈ యొక్క మందును మీకు కనుక కావాలి అంటే ఎవరైతే ఈ యొక్క మందును ఆశిస్తున్నారో సో అటువంటి వారికి వారి ఇంటి వద్దకే దాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి ఒక ఫెసిలిటీని ఒక సదుపాయాన్ని మేము కలిగిస్తాము. అది ఏ విధంగా అంటే ఒక యాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ యొక్క ఆనందయ్య గారి మందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే ఒక యాప్ని కూడా ప్రవేశపెడతామని చెప్పి అండ్ అదే విధంగా తీసుకుంటే కాల్ సెంటర్స్కి సంబంధించి కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి యొక్క కాల్ సెంటర్స్ నిర్మాణాలను కూడా చేస్తామని చెప్పి వీరు నిన్నటి రోజున ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఈ లాక్డౌన్ అనేది ప్రస్తుతం మనకి నెల్లూరు ప్రాంతంలో కూడా ఉంది కనుక సో వారు ఇక్కడికి ఏ రాష్ట్రాల నుంచి అయినా సరే రావడం వల్ల ఈ యొక్క కరోనా కాలంలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మందుకు సంబంధించి త్వరలోనే ఒక యాప్ని గవర్నమెంట్ ఆమోదం పొందినటువంటి ఒక యాప్ ద్వారా దీనిని ప్రకటిస్తాము అండ్ మెయిన్గా కాల్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా దాని ద్వారా రిజిస్టర్ చేసుకొని యొక్క మందుని విక్రయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఫెసిలిటీస్ని కలిగిస్తాము ఈ యొక్క యాప్ ద్వారా అని చెప్పి ఈ రోజు మనకి యొక్క జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి చక్రధర్ బాబు గారు మనకి వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. సో ప్రస్తుతం యొక్క లాక్డౌన్ ఆంక్షలను విధిస్తున్నారు కనుక ఈ యొక్క కాలంలో మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది రావడం అనేది కరెక్ట్ కాదు. వారి కొరకు యాప్స్ని అండ్ మెయిన్గా కాల్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక అంశంతో నిన్నటి రోజున వారు దాన్ని వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆనందయ్య గారి మందు అనేది గ్రీన్ సిగ్నల్ పొందడం అయితే జరిగింది. సో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ముందటి కాలంలో మనం చూడవచ్చు ఎలా రాబోతుంది అని చెప్పి. సో ప్రస్తుతం అయితే గ్రీన్ సిగ్నల్ ప్రకారంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా డోర్ డెలివరీ ఫెసిలిటీని అందించేందుకు గాను యాప్స్ని కూడా సిద్ధం చేయనున్నారు. సో ఆనందయ్య గారి పేరు మీద ఒక ఆనందయ్య గారి మందుకు సంబంధించి యాప్ను తయారు చేసి దాని ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి మందును అందరికీ అందిస్తాము అని చెప్పి నిన్నటి రోజున వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి రాష్ట్రీయ అంశాలకు సంబంధించి చూస్తే ఆనందయ్య గారి మందుకు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో లేని వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి మెయిన్గా ప్రదీప్ చంద్ర నాయక్ గారు వార్తలు ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఇంపార్టెంట్ ఎవరంటే సీనియర్ ఓల్డెస్ట్ ఇటీవల కాలం చూసాం ఓల్డెస్ట్ పారామిటరీ అస్సాం రీఫిల్స్ అని చెప్పి సో ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి సీనియర్ అధికారిగా వీరిని చూసుకోవచ్చు. సో అస్సాం రీఫిల్స్ అని చెప్పి పేరు ప్రఖ్యాతలు పొందింది. సో ప్రస్తుతం మనకి దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1830 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క పేరు అస్సాం రీఫిల్స్గా ఎప్పుడు మార్చబడింది అంటే 1917 సంవత్సరం నుండి దీన్ని అస్సాం రీఫిల్స్గా పేరు ప్రఖ్యాతలు పొందింది. సో దానికి సంబంధించి ఈ రోజు నూతనమైనటువంటి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే మనకి ప్రదీప్ చంద్ర నాయక్ గారు ఈ రోజు నూతనమైనటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫీసర్గా సీనియర్ జనరల్ ఆఫీసర్గా నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో గాయస్ ఈ రోజు మనం వార్తలోని వ్యక్తులకు సంబంధించి అండ్ అంతర్జాతీయ జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే 2 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు అండ్ జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మెయిన్గా ఇటీవల కాలంలో మన యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ మా యొక్క వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అన్నా మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.